మేము పడ్డ బాధలు కాదు ఇక్కడ పంచాయతీ ఆఫీసు తప్పదు. నీళ్ళు బోర్ ఫెయిల్ అయిపోయిందమ్మా అక్కడ. గుడిపాలంలో బోర్ ఫెయిల్ అయిపోయింది. బోర్ ఫెయిల్ అయింది అక్కడ. మేడం తలుపు వేయకూడదు కదా మీరు? మరి ఇంకా సర్పంచ్ గురించి తెలిసి కూడా మాట్లాడితే తలుపు వేయకూడదమ్మా మీరు. నాకు అది బాధ. నువ్వు తలిపేస్తే తలుపు వేయకూడదమ్మా. నువ్వు పంచాయతీ నువ్వు మా వీళ్ళు కట్టేసావు కదా. మా ఆఫీస్ తలిపేదా నువ్వు? అడిగచ్చు ధర్మమ్మా. అడిగే ధర్మం మీద చేసే బాధ మాది. నేను చేయటానికి ఉండేది. నువ్వు తలిపేయకూడదు. ఎట్లేస్తా తలిపిలో మా ఆఫీస్ తలుపు మంచిగా ఈ సంవత్సరం నీళ్ళ సమస్య గురించి అక్కడ బోర్ ఫెయిల్ అయిపోయింది. రాత్రే కాలిపోయింది. నేను ఆ ప్రసాద్ తీసుకుని ఆ బజార్కి వస్తా. కలిపేదే కరెక్ట్ గా మీరు సర్పంచ్ నా స్టాఫ్ రాని కూడా ఒకటే మీరు ఎప్పుడు తెలిసినప్పుడు వస్తారు లేకుండా రాత్రి మాట కాలిపోయింది. మీకు నీళ్ళు వస్తున్నాయని వాడు ఎంత చేస్తున్నాడు? నీళ్ళు లేవు అసలు. ఒట్టిపాలు చేస్తున్నాడు. రాత్రి కాలిపోయింది. నీళ్ళు వేయటం లేదని నీళ్ళు రాదని మనం అడుగుతున్నాము. 6 నెలల నుంచి మాకు నీళ్లు రావట్లేదు. 6 నెలల నుంచి అయితే మీరు ఎక్కడ సార్ ఏమైంది సార్? పరిష్కారం అయిందా? పరిష్కారం అంటే సాయంత్రానికి అవుతుంది. అది బోర్ బిగిస్తారు సాయంత్రానికి. వేరే పాయింట్ కూడా వేసుకోమని చెప్పాం వాళ్ళకి మేము. సాయంత్రానికి ఇప్పుడు వాటర్ ట్యాంక్ పెట్టిస్తాం. వాటర్ ట్యాంక్ జరుగుతుంది. పిల్ల జలు ఉన్నమాట మా పిల్లకి నైట్ నిద్ర కాకుండా నీళ్ళు ఎన్ని గంటలకు వస్తేనే మేల్కొని ఉన్నారు. ఉపయోగం లేదు. మేమేయాలి కదా. అంతే 6 నెలల నుంచి 6 నెలలు వాటర్ పరిష్కారం చేస్తాము. వాటర్ చేస్తున్నారు. వాటర్ పరిష్కారం చేస్తాము. 2 రోజుల్లో కొత్త పాయింట్ వేస్తారు. మీరు ఇన్ని రకాలు 2 రోజులు ఈరోజు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తాయని చెప్తున్నాము.
మోటార్ బిగిస్తున్నారు, కొత్త పాయింట్ వేస్తున్నాము. మల్లారెడ్డి ఏపిస్తామన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము, యుద్ధ ప్రాతిపదిక కింద వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఒక బోర్ వేస్తున్నాడు మఠంలో మాదిగారి దగ్గర. సాయంత్రం కల్లా నీళ్ళు వస్తాయి. ఎప్పటి నుంచి బాధపడుతున్నాము? పంచాయతీ ఆఫీసులు ఇచ్చేసాము. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎంతమంది పేదవాళ్ళు ఉండేవాళ్ళు? మీరు అధికారా? వీళ్ళకి సాయంత్రం లోపల మోటార్ రిపేర్ అయింది, రిపేర్ చేస్తున్నారు. మీరెవరు అధికారా? మీరు టీడీపీ నాయకుడిని, ఈట్ సంఘం అధ్యక్షుడిని. ఈ ఏరియా మా ఏరియా ఇది. వీళ్ళకి మా వాళ్ళు లేదు, ఇబ్బంది లేదు. సాయంత్రం లోపల నీళ్ళు వేస్తాము, అప్పుడు కావాలి మీరు అడగండి. ఏదైనా ఉంటే వీళ్ళకి శాశ్వత పరిష్కారం కూడా చేస్తాం. మేము స్పెషల్ బోర్ కూడా వేస్తున్నాం వీళ్ళకి. అది రాళ్ళమెట్ట. నేను కొవ్వూరు ఎక్స్ సర్పంచ్ని. నేను ఈవో సార్నే మర్యాద సార్ కారులో అలాగ ఎంటర్గా వెళ్ళారు. మేము తలుపు వేసేసామన్నారు, కానీ మేము ఎటువంటి తలుపు వేయలేదు. ఆల్రెడీ కానిస్టేబుల్ రెడీ చేస్తున్నారు. అతను వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆడవాళ్ళనే. మీరు కానీ గేట్ వేసారంటే వీళ్ళందరూ గేట్ వేసేస్తాంలే, మాకు నీళ్ళు అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుందంటే వాళ్ళు గేట్ వేస్తే మీరు కానిస్టేబుల్ గారు ఏమంటున్నారు, మీ మీద కేసు పెడతాను. ఈయో కూడా అన్నారు, మీరు కానీ ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసు పెట్టిస్తామని. మరి ఒక సర్పంచ్గా వెళ్ళి నేను కూడా పంచాయతీలో చాలా ఇలాంటి వాటర్ గురించి చూడడం, నాకు కూడా తాళాలు వేయడం, సెక్రటరీకి ఇవ్వడం ఇవన్నీ జరిగింది. కానీ అధికారి అయిపోయి ఆయన మాకేం సమస్యకి సరిగ్గా అతను మనకి ఆన్సర్ ఇవ్వలేదు. మీరు వెళ్ళండి అని కుక్కలు కసిరినట్టు కసిరి మమ్మల్ని పంపించారు. తిరుపతి